వెల్కమ్ బ్యాక్. రాబోయే ఎన్నికలలో ప్రజలు తమ ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని నాయకులు కోరారు. పట్నంలోని 6వ వార్డులలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ యాకూబ్, కొత్తూరు వేణుబాబు, బీజేపీ నాయకులు మాడ రామ్మోహన్ రావు, జనసేన నాయకురాలు గురుజు ఉమామహేశ్వరులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతుంటే కూటమి పార్టీల మేనిఫెస్టోపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, నాయకులు చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా 6వ వార్డులో తిరగడం జరిగింది. మరి మేము ఏ గుమ్మకి వెళ్ళినా, ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కూడాను ప్రజలు మా నాయకులకి బ్రహ్మరథం పడుతున్నారు. మీకు సైకిల్ గుర్తుకే ఓటేస్తామని మా నాయకులకి హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ మైనార్టీలకి అప్పట్లో సబ్సిడీ లోన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే 50% సబ్సిడీ లోన్లు ఇచ్చారు. అలాగే దుల్హన్ పథకం ఇచ్చారు. ఎస్సీ బీసీలకి పెళ్లి కానుకలు ఇచ్చారు. ఎన్నో పథకాలు ఇచ్చిన గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చారు. అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు మా నాయకులకి బ్రహ్మరథాలు పడుతున్నారు. 2 ఓట్లు ఉంటాయి, 2 కూడా సైకిల్ గుర్తు వేయాలి. ఇంకా బాగా చేస్తారు సొంగ రోషన్ కుమార్, పుట్ట మహేష్ గారు. వీళ్ళిద్దరిని గెలిపించవలసిందిగా ప్రజలకు కోరుకుంటూ. గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు 2014 నుంచి 2019 వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు గాని, అభివృద్ధి కార్యక్రమాల్లో గాని తెలుగుదేశం పార్టీ అందరికంటే ముందుగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. సొంగ రోషన్ కుమార్ గారు గత నెల 20వ తారీఖున వచ్చి మొత్తం 6, 7, 8 వార్డులు ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు 1 నుండి 11 వార్డులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని అడుగుతా ఉంటుంటే, గత ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. మోడీ గారు సర్వశిక్ష అభియానం, గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హైవేస్ ఇలాంటి అనేక పథకాలు, పిఎం ఆవాస యోజన పథకం ఇలాంటి అనేక పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయ సహకారాలు అందించి దేశాన్ని అభివృద్ధి చెందారు. అలాగే ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎలక్షన్ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచార భాగంలో 6వ వార్డులో ఈ రోజున ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీ కల్పించవలసిందిగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలోని 6వ వార్డులో ప్రచారానికి రావడం జరిగింది. మేము గడప గడపకు వెళ్లి మా ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లి వివరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మేము ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకునే దిశగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ముందు మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. దాతల సహకారంతో తాము ముందుకు వెళ్తున్నామని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇంధనానగర్ కాలనీకి చెందిన ఒక బాబు వైద్య ఖర్చుల నిమిత్తం టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు తాతాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, చిట్రోజి తాతాజీ, తిరుమల శెట్టి రవి, బాలధర, గుర్రం వీరబాబు, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఆరోగ్యశ్రీలో కూడా అందని వైద్యానికి 7 లక్షల రూపాయలు ఆ చిన్న కుటుంబాన్ని అతలావితలం చేసింది. ఆ కష్టాన్ని గుర్తించి నిన్న ఆ అబ్బాయి కష్టాన్ని చూసి ఆ పెద్ద మనిషి, ఆ దాత అల్లూరు రామకృష్ణ గారు 5,000 రూపాయలు చిరు ఆర్థిక సహాయం అందించి మరి ఇంకొంతమందితో చేయిస్తాను నేను అని ఆ మాట ఇచ్చి ఆ కుటుంబానికి ఒక పెద్ద భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చిన ఆ దేవుళ్ళ రూపంలో ఉన్న దాతకి మా వార్డు ట్రస్ట్ అందరి తరపున కూడా శిరస్సు ఉంచి పాదవందనం తెలుపుకున్నాం. అలాగే తన కష్టాన్ని గుర్తించి ఆ చిన్న కుటుంబానికి మీరందరూ కూడా చేయూతిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోలాహలంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజులు జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6, 7, 8 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గడప గడపకు వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. క్రమంలోనే ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. నాయకులు గజమాలతో సత్కరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొని వారి ఉత్సాహాన్ని కనపరిచారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పామర్రు పరిశీలకులు మండవలి విజయసారథి, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు నేకూరి కిషోర్, దిర్సిపాము ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 26వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. అదే విధంగా ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలు వారి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పలువురు నాయకులు కోరారు. గూడెం పంచాయతీలో బీసీ కాలనీ, వైఎస్ఆర్ నగర్, కృష్ణాపురంలలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. గడిచిన 5 సంవత్సరాల సీఎం జగన్ పాలనను గుర్తు చేయడంతో పాటుగా నూతన మేనిఫెస్టోను వివరించారు. ఈసారి ఎన్నికలలో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్, పోలవరం ఎమ్మెల్యేగా తెల్లం రాజలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆరెడ్డి సత్యనారాయణ, శాంతకుమారి, సర్పంచ్ రామలక్ష్మి, ఎంపీటీసీ సారపు సుజాత, రామచంద్రుని సత్యప్రకాష్, చింతపల్లి వెంకటేశ్వరరావు, తిప్పా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓటో నెంబర్ మీద ఇయ్యారండి తెల్ల రాజలక్ష్మి గారు, ఇంకో ఓటేమో జై జగన్, జై జగన్, జై జగన్, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, రాజలక్ష్మి గారికే మన ఓట్లు, సునీల్ కుమార్ యాదవ్కే మన ఓట్లు, సునీల్ కుమార్ యాదవ్కే మన ఓట్లు, మన ఓట్లు, రాజలక్ష్మి గారికే మన ఓట్లు, సునీల్ కుమార్ యాదవ్ గారికే మన ఓట్లు, జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, రాజలక్ష్మి గారికే మన ఓట్లు, రాజలక్ష్మి గారికే మన ఓట్లు, కారుమూరి సునీల్ గారికే మన ఓట్లు, కారుమూరి సునీల్ గారికే మన ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, యాదవ్ గారికే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, బాలరాజు గారి నాయకత్వం. రాబోయే ఎన్నికలలో ప్రజలు తనను గెలిపిస్తే ఎర్ర కాలువ జలాశయంతో పాటు భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తానని చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాసరావు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు సోమవారం జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం, చక్రధరపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో టీవీ రిమోట్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి తనను చింతలపూడి శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం మీరు భూములు కోల్పోయారు, మీ విషయంలో అన్ని రకాలుగా అమ్మా సార్ చూడండి, ఈ స్పెషలైజ్డ్ నిధులు తీసుకుని వచ్చి ఈ కంగోరుగూడెం ప్రాజెక్ట్ వెనకాల ఎర్రకాలువ జలాశయం ఉందో, ఈ జలాశయం చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భూములు కోల్పోయారో వీళ్ళందరూ కూడా లోన్లు మంజూరు చేసి రైతులతో కూడినటువంటి లోన్లు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నను సినీ హీరో నారా రోహిత్ దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి పాదుక మండపం వద్ద నమస్కరించి మెట్ల ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా సంస్థ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డాక్టర్ వజ్రకిరణ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తడికల మళ్ల తారకం సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని డాక్టర్ వజ్రకిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏమంది మాధవరావు, త్రిపుర రమేష్, లంకా రఘురాం, వెంకన్న బాబు, చిరంజీవి దిలీప్, సూర్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగుండా మానవ సంస్థ ఆధ్వర్యంలో అది పట్టుమల్ల పాఠశాల వివరంతో మధ్య జలంతో ఏర్పాటు చేయడం జరిగింది. వేసవికాలంలో ఈ పాఠశాలందరూ కూడా
ఆరోగ్యశ్రీని ఎంతో కొంత మహాత్మ ఉద్దేశంతో మానవ సంస్థ వేసవకాలంలో ఇది 6వ శిబిరం కింద ఏర్పాటు చేసి దాతల వితరణతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం మాకు వచ్చేందుకు భగవంతుని మేము అన్ని విధాల ప్రజలు తెలుపుకుంటూ మరింత అవకాశంతో మేము ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని ఆశీర్వచనం కావాలి. ఈ కార్యక్రమానికి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్ఓ గారు వజ్రీకరణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి ఘటనను ఖండించిన పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు. జంగారెడ్డిగూడెం ఆలపాటి కళ్యాణ మండపంలో ఈ నెల 6వ తేదీన కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రకటన. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. ఎన్నికల ప్రచారంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పష్టం. రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు వెల్లడి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.